హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ ప్రధాన దినపత్రికలు అలాగే వెబ్సైట్స్లో ఉన్న టాప్ బిజినెస్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ముందుగా అమెరికన్ మార్కెట్స్లో నిన్న కొద్దిగా వీక్నెస్ మనం చూసాం. ఒక కన్సాలిడేషన్ ఫేజ్ అమెరికన్ మార్కెట్స్లో కొనసాగుతోంది. డౌ జోన్స్ ఆల్మోస్ట్ ఒక 90 పాయింట్ల మేర నష్టపోయింది, ఒక 1/4% మేర నష్టాలు. అలాగే S&P 500 0.66% మేర, నాస్డాక్ 1.25% మేర మనకి నష్టపోవడం చూస్తున్నాము. సో ఒక ఫ్లాట్ ట్రేడింగ్ ట్రెండ్ యాజ్ ఆఫ్ నో కనిపిస్తుంది. ఒక స్టాక్ ఫ్యూచర్స్ కూడా ప్రస్తుతానికి ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. ఎందుకంటే కాస్త స్టిల్ ఇంకా మనకి డెమోక్రాట్స్ వచ్చిన తర్వాత, అంటే జో బైడెన్ అధ్యక్షపీఠం చేపట్టిన తర్వాత ఆయన ఎలాంటి మెజర్స్ తీసుకుంటారు, ఈ స్టిమ్యులస్ ప్యాకేజీకి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మార్కెట్ కీన్గా అబ్జర్వ్ చేస్తుంది. వన్స్ దాని మీద క్లారిటీ వచ్చిన తర్వాత స్టిమ్యులస్ ప్యాకేజ్ అనుకున్న దానికంటే ఎక్కువగా వస్తే మళ్ళీ ఆ డబ్బు మార్కెట్స్లోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి, అండ్ లిక్విడిటీ బాగా పెరుగుతుంది కాబట్టి అప్పుడు మళ్ళీ మార్కెట్ ఒక డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఒక కన్సాలిడేషన్ ఫేజ్ కొనసాగే అవకాశమే ఉంది. అండ్ డొనాల్డ్ ట్రంప్ ఇంపీచ్మెంట్కి సంబంధించి కూడా డెమోక్రాట్స్ ఇంపీచ్మెంట్ ఆర్టికల్ని వాళ్ళు సభలో పెట్టబోతున్నారు. సో బుధవారం దీనికి సంబంధించి ఓటింగ్ జరగబోతుంది. సో ట్రంప్ ఇంపీచ్మెంట్ అనేది ఇక ఖాయంగా కనిపిస్తుంది మనకి ఎల్లుండి బుధవారం రోజున. ఇక మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే సెంటర్ టు బేర్ ఫుల్ కాస్ట్ ఆఫ్ ఫేజ్ 1 వ్యాక్సినేషన్. సో మొదటి దశలో ఏదైతే వ్యాక్సిన్ ఇస్తున్నారో ఆ దశలో ఫ్రంట్ లైన్ వర్కర్స్కి, హెల్త్ కేర్ వర్కర్స్కి ఇస్తున్న మొదటి దశ వ్యాక్సిన్ ఖర్చు అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ భరించబోతుంది అని చెప్పి ప్రధానమంత్రి చెప్పారు. దీని నుంచి పొలిటీషియన్స్ అందరూ మొదటి దశలో వ్యాక్సిన్ దీని నుంచి అవుట్ అయిపోవాలి, అంటే మొదటి దశలో వ్యాక్సిన్ కోసం తాపత్రయపడద్దు, ఆరాటపడద్దు అని చెప్పి ఆయన పరోక్షంగా సూచించారు. అయితే తర్వాతి దశలు ఎలా ఉండబోతున్నాయి, ధర ఖర్చు ఎవరు పెట్టుకుంటారు, వాటన్నిటి మీద ఇంకా మనకు క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. బట్ అంతకుముందు హర్షవర్ధన్ గారు చెప్పిన దాని ప్రకారం అందరికీ ఖర్చు ప్రభుత్వం భరించబోతోంది అని చెప్పారు. బట్ దీన్ని ఇంకా వేచి చూడాలి, ఎందుకంటే ప్రైవేట్ ప్లేయర్స్ కూడా ఇస్తారా, సో ప్రైవేట్ ప్లేయర్స్ ఎంత ఛార్జ్ చేస్తారు, ఇట్లా చాలా డౌట్స్ ఉన్నాయి దీని మీద. సో మనం ఎందుకంటే 16th నుంచి ఇనాక్యులేషన్ ప్రాసెస్ మొదలవుతుంది కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ. గవర్నమెంట్ బై 15 మిలియన్, దాదాపు 1.5 కోట్ల డోసుల వ్యాక్సిన్ని కొనుగోలు చేస్తుంది ప్రభుత్వం. సీరం ఇన్స్టిట్యూట్ నుంచి, SIA నుంచి 220 రూపాయలకి కోవిషీల్డ్, అలాగే 309 రూపాయలు. సో యాక్చువల్గా కోవాక్సిన్ తక్కువ ఉంటుంది అనుకున్నారు, బట్ కోవాక్సిన్ చాలా ఎక్కువగా ఉంది. ఆల్మోస్ట్ ఒక 40 to 50% ఎక్కువ ధర కోవాక్సిన్ ఉంది. 309 రూపీస్కి కోవాక్సిన్ ని పెట్టి కొనుగోలు చేయబోతోంది ప్రభుత్వం. సో దీనికి సంబంధించి ఇప్పటికే సీరం ఇన్స్టిట్యూట్ నుంచి ఒక 13 జిల్లాలకి, 13 రాష్ట్రాలకి వ్యాక్సినేషన్ కూడా ప్రక్రియ మొదలైంది, పంపించే ప్రక్రియ. అండ్ దాస్ రియల్ బ్యాంక్ స్ట్రెస్ మే బీ హిడెన్ బై ఈజీ లిక్విడిటీ. సో లిక్విడిటీ విపరీతంగా వస్తుంది కాబట్టి నిజంగా బ్యాంక్స్ రియల్ స్ట్రెస్ మనం తెలుసుకోవడం కష్టమవుతుంది. సో ఇది కొద్దిగా ఇబ్బందికర పరిణామం అని చెప్పి వాళ్ళు నిన్న వచ్చిన ఒక రిపోర్ట్లో నిన్న చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ FSRలో. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మళ్ళీ మనం తర్వాతి పేజీలో ఉన్నాయి, మనం అవన్నీ ఒకసారి చూద్దాం. IT stocks could surge higher on companies' strong growth margin boost. Analysts expect another round of upgrades in FY22 revenue estimates. సో FY22లో మళ్ళీ రెవెన్యూ ఎస్టిమేట్స్కి సంబంధించి ఒక అప్గ్రేడ్స్ ఉండొచ్చు IT స్టాక్స్లో అని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే అనుకున్న దానికంటే మంచి గ్రోత్ని కంపెనీస్ అనౌన్స్ చేశాయి, మార్జిన్ కూడా మంచి బూస్టింగ్ కనిపించింది. దీనికి తోడు ఈ పాండమిక్ కారణంగా ఖచ్చితంగా అందరూ టెక్నాలజీ వైపు, ఆన్లైన్ వైపు మళ్ళాల్సిన అవసరం కనిపించింది. దీంతో ఈ కంపెనీస్కి ఆర్డర్స్ పెరుగుతూ వస్తున్నాయి. అండ్ రిటర్న్స్ పరంగా చూస్తే స్టెల్లార్ పర్ఫార్మెన్స్ని IT స్టాక్స్ ఈ మధ్యకాలంలో ఇచ్చాయి. లైక్ ఇన్ఫోఎడ్జ్ ఒకటి పక్కన పెడితే బికాస్ ఆఫ్ జొమాటో అనుకోవచ్చు, ఇతర కంపెనీస్ వాల్యుయేషన్స్ కారణంగా ఈ స్టాక్ పెరిగింది. బట్ L&T ఇన్ఫోటెక్ 45%, ఎంఫోసిస్ 23%, అండ్ ఇన్ఫోసిస్ 24%, HCL టెక్ 23%, విప్రో కూడా 20% వరకు అత్యద్భుతమైన రిటర్న్స్ని ఈ సీజన్లో మనం ఇవ్వడం చూసాం. సో మనకి తర్వాత వచ్చే రిజల్ట్స్, అంటే ఇన్ఫోసిస్ రిజల్ట్స్, విప్రో, ఈ HCL టెక్ రిజల్ట్స్, ఇవన్నీ కూడా మార్కెట్కి మళ్ళీ ఒక డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. మనం ముందు నుంచి కూడా IT స్టాక్స్ మీద కాస్త పాజిటివ్గానే ఉన్నాం. అదే విషయాన్ని పదే అనేక సందర్భాలు విప్రో గురించి ఎస్పెషల్లీ చాలా సందర్భాలు కూడా మనం మాట్లాడుకున్నాం. మంచి రిటర్న్స్ని ఇచ్చే అవకాశం ఉంది విప్రో కొత్త లీడర్షిప్ నేపథ్యంలో అని చెప్పి.
ఇక అన్లిస్ట్ రైజ్ టార్గెట్ ప్రైస్ ఫర్ డీమార్ట్. డీమార్ట్ పేరెంట్ కంపెనీకి టార్గెట్ ప్రైజులు పెంచారు. మొన్న రిజల్ట్స్ మంచి రిజల్ట్స్ని కంపెనీ పోస్ట్ చేసింది లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే. బట్ Q1 Q2తో పోల్చుకుంటే పర్ఫార్మెన్స్ చాలా స్ట్రాంగ్గా పెరిగిందని అనిపించినప్పటికీ కూడా అనుకున్న దానికంటే ఆ స్థాయిలో ఎక్కువ దీన్ని మేము తీసుకురాలేకపోయామని చెప్పి వాళ్ళు చెప్పారు. బట్ స్టిల్ మార్కెట్స్ మాత్రం దీనికి ఒక గట్టి థమ్స్అప్నే ఇచ్చింది. స్టాక్ హిట్ రికార్డ్ హై ఆఫ్ 3,130 రూపీస్ టార్గెట్ ప్రైజ్ని వాళ్ళు ఇవ్వడం మనం చూస్తున్నాము. సో హౌఎవర్ ద రేటింగ్స్ ఆర్ లార్జ్లీ సెల్ న్యూట్రల్ ఆర్ హోల్డ్ విత్ సమ్ బ్రోకరేజ్ ఈవెన్ డౌన్గ్రేడింగ్ ద స్టాక్ గివెన్ ద రీసెంట్ రన్అప్ ఇన్ ద షేర్ ప్రైజ్. సో షేర్ ప్రైజ్ అహెడ్ ఆఫ్ ఇట్స్ ఫండమెంటల్స్ బాగా పెరిగి ముందు నుంచి యాక్చువల్లీ డీమార్ట్కి అదే పేరుంది. నిజంగా వాస్తవమైన ఫండమెంటల్స్ కంటే చాలా ఎక్కువ ప్రైజింగ్లో చాలా ప్రైజీ వాల్యుయేషన్స్లో స్టాక్ కోట్ అవుతుందని చెప్పి అందరూ అనుకుంటూనే ఉన్నప్పటికీ కూడా స్టాక్ మాత్రం పెరుగుతూనే ఉంది. రీసెంట్ ఆఫ్టర్ రిజల్ట్స్ ఎడిల్వైజ్ 2,864కి, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ 2,160కి, ఒక్క జెఫ్రీస్ ఒకటే ఇప్పుడున్న ప్రైస్ కంటే 70 రూపీస్ ఎక్కువ 3,200 రూపీస్కి ప్రైస్ టార్గెట్ ఇచ్చింది. కానీ మోర్గాన్ స్టాన్లీ 3,275. అదర్ దెన్ దట్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అని కూడా బిలో 3,000 రూపీస్ రేంజ్లోనే తమ టార్గెట్ ప్రైస్ని ఇచ్చాయి డీమార్ట్ కోసం. బ్యాంక్ ఎన్పిఎస్కు డబుల్ టు 14.8 అండర్ సివియర్ స్ట్రెస్. సో ఈ సెప్టెంబర్ 2020 నుంచి సెప్టెంబర్ 21 వరకు వాళ్ళు ఇచ్చిన ఒక రిపోర్ట్ పరంగా చూస్తే ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అని చెప్పి డబుల్ టు యాజ్ హై యాజ్ 14.8% in 1 year from 7.5% in September 2020. సో సెప్టెంబర్ 2020తో నుంచి 7.5% ఉన్న ఈ ఎన్పిఏ ఇష్యూస్ నెక్స్ట్ ఇయర్కి అంటే స్ట్రెస్ బాగా ఉంటే అది 14.8% పెరిగే ప్రమాదం ఉంది అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తను తాజాగా ప్రచురించిన ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్లో ఈ విషయాన్ని పేర్కొంది. బ్యాంక్స్ ఆర్ స్టిల్ వర్కింగ్ అవుట్ రీస్ట్రక్చరింగ్ ప్యాకేజ్ ఫర్ బారోవర్స్ హిట్ బై COVID-19 పాండమిక్. సో రీస్ట్రక్చరింగ్ ప్యాకేజ్ కోసం ఇంకా బ్యాంక్స్ కష్టపడుతూనే ఉన్నాయి. అండ్ నిన్న కూడా ఒక వార్త మనం చూసాం, ఎన్పిఏ దీని క్లాసిఫికేషన్కి సంబంధించి 90 days నుంచి 120 daysకి క్లాసిఫికేషన్ పెంచితే ఎలా ఉంటుందో అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వం కోరింది. సో ఇలాంటివన్నీ బ్యాంక్స్ మీద పరోక్షంగా స్ట్రెస్ని పెంచే కార్యక్రమాలే అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు గత కొద్దిగా నుంచి ఆల్మోస్ట్ ఒక 6 months రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్పిఎస్ మీద స్ట్రెస్ చేస్తుంది. అలాగే మార్కెట్కి అండ్ రియల్ ఎకానమీకి మధ్య ఉన్న మిస్ మ్యాచ్ని కూడా పదే శక్తికాంత దాస్ గారు చెప్తూ వచ్చారు. బట్ మార్కెట్స్ ఇవేవి పట్టించుకోకుండా పెరుగుతూనే ఉన్నాయి. ఇది ఎక్కడ వరకు దారితీస్తుందని మనం చెప్పడం కష్టం, కానీ బట్ స్టిల్ వీ హ్యావ్ టు రైడ్ ద ర్యాలీ. ఎందుకంటే ఎఫ్ఐ ఫ్లోస్ మనకు మార్కెట్స్లోకి బాగా వస్తున్నాయి కాబట్టి వీ హ్యావ్ టు జస్ట్ రైడ్ ద ర్యాలీ. అండ్ ఫారిన్ బ్యాంక్స్ ఎస్పెషల్లీ ప్రైవేట్ బ్యాంక్స్లో 9.7 నుంచి 16.2కి ఎన్పిఎస్ పెరిగే అవకాశం ప్రమాదం ఉంటే ఫారిన్ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్లో ఎన్పిఎస్ 2.5 నుంచి 4.6కి పెరిగే ప్రమాదం ఉంది అని చెప్పిన ఒక డేటా మనం చూస్తున్నాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన స్టేటస్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బట్టి చూస్తే, ఎఫ్ఎస్ఆర్ రిపోర్ట్ని బట్టి చూస్తే లార్జ్ క్యాప్ ఫండ్స్ సీ రిడమ్షన్ ప్రెషర్ యాజ్ ఇండస్ట్రీస్ హిట్ న్యూ హైస్. సో లార్జ్ క్యాప్ ఫండ్స్ అన్ని కూడా రిడమ్షన్ ప్రెషర్ క్లియర్గా మనకు కనబడుతూనే ఉంది. లార్జ్ క్యాప్ గ్రాస్ ఇన్ఫ్లోస్ టు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఇన్ఫ్లోస్ బాగా తగ్గుతున్నాయి. అట్ ది సేమ్ టైం రిడమ్షన్ ప్రెషర్ కూడా బాగా పెరుగుతుంది. ఒకటి లార్జ్ క్యాప్ స్టాక్స్ మార్కెట్స్కి తగ్గట్టుగా పర్ఫామ్ చేయట్లేదు, అంటే స్టాక్స్ అన్ని పర్ఫామ్ చేయకపోవడం వల్ల మ్యూచువల్ ఫండ్స్లో మనకి ఈ స్థాయిలో మన పర్ఫార్మెన్స్ పెద్దగా లేదంటే కంటికి ఆనట్లేదు. మ్యూచువల్ ఫండ్స్ చూపిస్తున్న పర్ఫార్మెన్స్ కంటికి ఆనకపోవడంతో చాలామంది ఇన్వెస్టర్స్ డైరెక్ట్గా ఇందులో అమ్మి డైరెక్ట్గా షేర్లు కొనే ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఇక్కడ రిడమ్షన్ ప్రెషర్ బాగా పెరుగుతుంది. అండ్ ప్రాఫిట్ బుకింగ్ కొద్ది గొప్ప గతంలో చూస్తే మళ్ళీ మార్కెట్స్ పడతాయన్న భయంతో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. నెక్స్ట్ ఈటీఎఫ్స్. సో ఈటీఎఫ్స్ బాగా పాపులారిటీ సంపాదించిన నేపథ్యంలో సో పెద్ద దానిలో మ్యాచ్ కూడా అక్కర్లేదు కాబట్టి హోల్డింగ్స్కి సంబంధించి సో చాలామంది ఈటీఎఫ్స్ మీద కూడా ఎక్కువ దృష్టి పెడుతున్నారు కాబట్టి ఈటీఎఫ్స్ కూడా పెరుగుతున్నాయి. అందువల్ల లార్జ్ క్యాప్ ఫండ్స్లో రిడమ్షన్ ప్రెషర్ బాగా పెరుగుతుంది. స్టిక్కీ ఫండ్స్ స్టే పుట్ ఆన్ ఇండియన్ స్టాక్స్. సో ఇది చాలా 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 కీలకమైనది, చాలా ఇంపార్టెంట్ పాయింట్ కూడా. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే ఎఫ్పిఎస్ అన్నిటిని కూడా హాట్ మనీ అంటాం. అంటే హాట్ మనీ ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. కాకపోతే ఈ లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎఫ్పిఎస్ అండ్ వీటిని స్టిక్కీ ఫండ్స్ కూడా అంటారు. వస్తే ఒకసారి అతుకుపోతాయి, అంత ఈజీగా
మార్కెట్స్లో నుంచి బయటికి వెళ్ళవు. అలాంటి ఫండ్స్ మన మార్కెట్స్లోకి వస్తున్నాయి. అందుకని సో ఇమీడియట్గా ఇప్పటికిప్పుడు రాత్రికి రాత్రి ఎప్పుడు వాళ్ళు విచారణ అయితే వెళ్ళిపోతారో తెలియదు. అప్పటి వరకు మార్కెట్స్ ఇట్లే ఉంటాయి, వాళ్ళు సడన్గా వెళ్ళిపోగానే మార్కెట్స్ పడిపోతాయన్న భయం మనం కాస్త తగ్గించుకోవచ్చు. ఎందుకంటే అక్కడున్న ఫండ్స్ పరంగా చూస్తేనేమో పెన్షన్ ఫండ్స్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్ మల్టీలేటరల్ ఆర్గనైజేషన్ ఫండ్స్, సావరిన్ వెల్త్ ఫండ్స్, సెంట్రల్ బ్యాంక్ ఫండ్స్, ఇట్లాంటి ఫండ్స్ అన్నీ కూడా ఓవరాల్గా ఎఫ్పిఐఏయుఎంలో ఈ ఫండ్స్ అన్నీ బాగా పెరుగుతున్నాయి. సో ఇదొక పాజిటివ్ అంశంగా ఉంది. అలాగే గ్రోత్ ట్రెండ్స్ ఇన్ లాంగ్ టర్మ్ ఎఫ్పిఐఏయుఎం, లాంగ్ టర్మ్ ఎఫ్పిఐఏయుఎం అండ్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ కూడా బాగా పెరుగుతున్నాయి. అది క్లియర్ కట్గా మనకి కనిపిస్తూనే ఉంది. ద లాంగ్ టర్మ్ ఫండ్స్ ఇంక్లూడ్ sovereign wealth funds, pension funds, central bank, university endowment funds, and funds where government hold an more than 75% stake. Their share in the total FPAM increased by 1.11% year on year to 23.2% in December 2020. సో డిసెంబర్ 2020 నాటికి వాళ్ళది 1.11% పెరిగి ఈ ఎఫ్పిఐఏఎం అనేది 23.2%కి చేరింది అనేది ఒక డేటా పాయింట్ చూసి మనం అర్థం చేసుకోవాలి. సో దీన్ని బట్టి లాంగ్ టర్మ్ ఫోకస్ మన మార్కెట్స్ మీద ఉంది ఎఫ్పిఐలకు కూడా అనేది ఒక అంశం. ఇది చాలా పాజిటివ్గానే చెప్పుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. ఫ్రమ్ లో బేస్ కార్ సేల్స్ సెట్స్ టు రైజ్ ద హైయెస్ట్ ఎవర్ ఇన్ దిస్ ఇయర్. Demand for personal mobility and new launches may help personal vehicle market to grow by 23%. సో 23% దాకా పెరిగే అవకాశం ఉంది పర్సనల్ మొబిలిటీ అని చెప్పి అంచనా వేస్తున్నారు మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పర్ట్ కమ్యూనిటీ అంతా కూడా. బట్ ఇది పెంటప్ డిమాండే, కానీ ఈ పెంటప్ డిమాండ్ వన్స్ తగ్గిన తర్వాత పరిస్థితి ఏంటో చెప్పడం కష్టం అని చెప్పి మారుతి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. సో మారుతి ముందు నుంచి కాస్త పెసిమిస్టిక్గానే ఉంది ఓవరాల్ గ్రోత్కి సంబంధించి. బట్ ఇప్పుడున్న మొమెంటమ్ని ఎట్లా క్యాచ్ చేస్తుంది, ఎంతవరకు ఈ స్టాక్స్ వెళ్తాయి చెప్పడం కొద్దిగా కష్టం. ఎందుకంటే మారుతి కానీ టాటా మోటార్స్ కానీ అనూహ్యమైన జంప్ స్టాక్స్లో మనకు కనిపిస్తుంది. లైక్ మహీంద్రా అండ్ మహీంద్రా పరిస్థితి కూడా అలాగే ఉంది. కాబట్టి సో ఇప్పటివరకు ఈ డిమాండ్ ఇలాగే ఉంది. సో ఈ డిమాండ్ ఇట్లాగే కొనసాగుతున్నంతకాలం మన స్టాక్స్ని కూడా మన పోర్ట్ఫోలియోస్లో హోల్డ్ చేసుకోవచ్చు. పెయింట్ కంపెనీ సోర్ అమిడ్ ఐపీఓ బిజ్ బట్ డీ స్ట్రీట్స్ వేరీ. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ పెయింట్ కంపెనీస్ అన్నీ కూడా ఎక్స్ట్రీమ్ వాల్యుయేషన్స్లో కోట్ అవుతున్నాయి. ఇప్పుడు కొత్తగా వస్తున్న ఐపీఓ ఇండిగో పెయింట్స్ ఐపీఓ 1000 crores ఐపీఓ ఇది. ఈ ఐపీఓ నేపథ్యంలో మళ్ళీ స్టాక్స్లో జంప్ వస్తుంది. ఎందుకంటే ఐపీఓకి మంచి బూస్టింగ్ వచ్చి, ఐపీఓకి మంచి సబ్స్క్రిప్షన్స్ కనుక వచ్చి, వాటికి ఫోకస్ బాగా పెరిగితే వాల్యుయేషన్స్ కూడా బాగా పెరుగుతాయి లిస్టింగ్ టైంలో ఇండిగో పెయింట్స్కి సంబంధించి. అప్పుడు అలాంటి టైంలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పీర్ కంపెనీస్ ఉంటాయో అవి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి లైక్ యాక్జో నోబెల్ అనుకోవచ్చు, కాన్సై నెరోలాక్ లాంటి స్టాక్స్ ఒక 10% దాకా పెరిగాయి. బెర్జర్ పెయింట్స్ అండ్ ఏషియన్ పెయింట్స్ 20% దాకా గత నెల రోజుల కాలంలో పెరగడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఇప్పటికే హయ్యర్ వాల్యుయేషన్స్లో రిచ్ వాల్యుయేషన్స్లో ఉన్నాయి. కాబట్టి అంత గొప్పగా ఈ స్టాక్స్లో మళ్ళీ రిస్క్ రివార్డ్ రేషియో ఉంటుందనేది చెప్పడం కష్టం. సెకోయా క్యాపిటల్ బ్యాక్ చేస్తుంది ఇండిగో పెయింట్స్ని. యాజ్ ఆఫ్ నో టార్గెట్ ప్రైస్ ఇంకా తక్కువే ఉన్నాయి. లాస్ట్ ఇప్పుడున్న సిఎంపీతో పోల్చుకున్నట్టయితే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఇస్తున్న టార్గెట్ ప్రైజులు 2840, 850 ఏషియన్ పెయింట్స్ ఉంటే 2250, బెర్జర్ పెయింట్స్కు 575, కాన్సై నెరోలాక్కి ఆల్మోస్ట్ 580, 600, యాక్జో నోబెల్కి 2300, 350 అట్లాంటి టార్గెట్ ప్రైజ్లే ఈ పెయింట్ కంపెనీస్కి ఉన్నాయి. కాబట్టి ఇండిగో పెయింట్స్ వచ్చినా కూడా పెద్దగా అద్భుతాలు ఏం జరగకపోవచ్చు అనేది ఇండస్ట్రీ చెప్తున్నమాట. లెట్స్ వెయిట్ అండ్ సీ అది లిస్ట్ అయ్యేంత వరకు. డాక్టర్ రెడ్డీస్ గెట్ సేఫ్టీ క్లియరెన్స్ ఫర్ స్పుత్నిక్ టు బిగిన్ phase 3 ట్రయల్స్. సో 3వ దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించుకునేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్కి అనుమతి లభించింది. సో ఇదొక పాజిటివ్ అంశం కాబోతోంది డాక్టర్ రెడ్డీస్కి. ఇక బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో ఫస్ట్ పేజ్లో బ్యాడ్ లోన్స్ మే సర్జ్ బై సెప్టెంబర్, ఆర్బీఐ రిపోర్ట్, గవర్నమెంట్ ఇంక్స్ ప్యాక్, ఫస్ట్ వ్యాక్స్ అలాట్ టు ఫ్లై టుడే. ఈరోజు వ్యాక్సిన్ సీరం ఇన్స్టిట్యూట్ నుంచి అలాగే ఈ కంపెనీస్ నుంచి భారత్ బయోటెక్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళబోతున్నాయి. సెన్సెక్స్ క్లోజ్ ఇన్ ఆన్ 50,000 మైల్ స్టోన్, 49,000 మార్కింగ్ క్రాస్ చేసి సెన్సెక్స్ 50,000 దిశగా దూసుకుపోతుంది. ఆల్మోస్ట్ 14,500 దాటి 15,000 దిశగా అటు నిఫ్టీ కూడా దూసుకుపోతున్న తరుణం. అపెక్స్ కోర్ట్ ఫర్ పుట్టింగ్ ఆన్ హోల్డ్ న్యూ ఫార్ములాస్ వెర్డిక్ట్ టుడే. ఇవాళ తీర్పు చెప్పబోతోంది. సుప్రీంకోర్టు ఫార్మ్ లాస్కి సంబంధించి స్టే విధించింది ప్రస్తుతానికి వాటి అమలుకు సంబంధించి. Over 71,700 tractors sold in December, up 41% year on year. So 41% year on year
ట్రాక్టర్ సేల్స్లో జంప్ కనిపించడం అనేది నిజంగా ఫార్మ్ సెక్టార్కి చాలా మంచి గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయని మనకి ప్రత్యక్షంగా పరోక్షంగా మన కంటికి కనిపిస్తున్న అంశం. మనం ప్రీమియం దీనిలో కూడా ఎస్కార్ట్స్ స్టాక్ గురించి ఇచ్చాం. ఎస్కార్ట్ స్టాక్ ఎందుకు అంతగా పెరుగుతుంది, ఇంకా ఎంతవరకు పెరిగే పొటెన్షియల్ ఆ స్టాక్ ఉంది, చాలా ఇన్ డీటెయిల్డ్గా మనం ప్రీమియం గ్రూప్లో కూడా ఇవ్వడం జరిగింది యూట్యూబ్లోనే. ట్విట్టర్ షేర్స్ ఫాల్ 7% ఫాలోయింగ్ ట్రంప్ బ్యాన్. సో ట్రంప్ బ్యాన్ అలాగే వివిధ కారణాలతో ట్విట్టర్ షేర్ ఆల్మోస్ట్ ఒక 7% దాకా పడింది. సో ఇలాంటి టెక్నాలజీ రిలేటెడ్ స్టాక్స్ లైక్ ఇప్పుడే మనం చూసాం ఈ వాట్సాప్కి సంబంధించి వాట్సాప్ని బాగా తగ్గించాలి, ఎందుకంటే సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి, వాటిలో డేటా బ్రీచ్ ఇష్యూస్ ఉన్నాయి, ఫేస్బుక్ వాళ్ళు డేటా ఇస్తున్నారు అన్న కారణాల వల్ల మనకి సడన్గా వాట్సాప్ మీద యాంగర్ వచ్చింది, సిగ్నల్కి విపరీతంగా జనాలు మళ్ళీ డౌన్లోడ్స్ పెరుగుతున్నాయి. ఇట్లా టెక్నాలజీలో ఏమాత్రం చిన్న ఇష్యూ వచ్చినా కూడా స్టాక్ ప్రైస్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అందుకే యాపిల్ ఇండియాలో కూడా ఎప్పటికప్పుడు కొద్దిగా ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోవడం మంచిది. ఆపర్చునిటీ ఇంకా చాలా మనం ఊహించినంత ఆపర్చునిటీ యాపిల్ ఇండియాలో ఉంది. గతంలోనే మనం ఆల్మోస్ట్ 1600-1700 రూపాయల స్టాక్ని రికమెండ్ చేయడం జరిగింది యాపిల్ ఇండియాలో. అక్కడి నుంచి కూడా చాలా స్ట్రాంగ్గా స్టాక్ పెరిగింది, దాదాపు 4000 రూపాయల దాకా స్టాక్ పెరిగినప్పటికీ కూడా. సో ఇలాంటి సడన్ షాక్స్ ఏదైనా వచ్చినప్పుడు స్టాక్స్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటాయి కాబట్టి సో అప్పుడప్పుడు కొద్దిగా ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవడం మంచిది. యాక్టివ్ ఇన్వెస్టర్స్గా ఉండొచ్చు అలాంటి స్టాక్స్లో. సో ఇది మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ మనం డిస్కస్ చేసాము. సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గ్రేట్ డే.